ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. ఫిబ్రవరి 11, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. వేటగాని గురిలో నుండి ఆయన నిన్ను విడిపించును. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 3వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, మనము దేవుని పిల్లలుగా ఈ లోకం నుండి వేరై ఉన్నాము. దేవునికి దగ్గరగా దేవుని వేసిన మార్గంలో నడుచుచు యథార్థతను, అలాగే దేవుని మీద ఉన్నటువంటి భయభక్తులను మనము కాపాడుకుంటూ మన విశ్వాస యాత్రలో ముందుకు వెళ్తున్నప్పుడు వేటగాడు అంటే అపవాది మనల్ని పాడు చేయటానికి, దేవుని నుండి వేరు చేయటానికి, మన విశ్వాసాన్ని, మన నమ్మకాన్ని, మన భక్తిని వాడు చెదరగొట్టడానికి, మన చుట్టూ అనేకమైన బంధకాలను వేయటానికి, మనలను అనేకమైన విపత్తులలో పడేయడానికి, మన భక్తిని, మన యొక్క విశ్వాసాన్ని, మన యొక్క యథార్థతను పాడు చేసి మనల్ని దిగజార్చాలని, లేదంటే మనల్ని పాడు చేయటానికి, లేదా మనల్ని పడేయటానికి ఎన్నో పన్నాగాలు పన్నుతూ ఉంటాడు. వాడు అనేకమైన ఇబ్బందులను, అనేకమైన శోధనలను, శ్రమలను మన మీద వదులుతూ వాటిని బట్టి మనల్ని వాడవైపు త్రిప్పుకోవటానికి, దేవుని సన్నిధికి దూరం చేయటానికి ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటాడు. అయినప్పటికీ మనం వాటిని దాటుకోవాలని, మనం వాటిని ఎదురించి ముందుకు వెళ్ళాలని మన తండ్రి అయిన దేవుడు అలాంటి పరిస్థితులను మన నుండి తీసివేస్తూ తన యొక్క రెక్కల చాటున మనల్ని భద్రపరుస్తున్నారు. ఎందుకంటే మనము ఆయన శరణుజొచ్చి ఉన్నవారము, ఆయన చాటున నివసించేవారము, ఆయన యొక్క రెక్కల క్రింద కప్పబడి ఉన్నవారము గనుక మనల్ని దేవుడు ఎప్పటికప్పుడు అలాంటి విపత్తుల నుండి, అలాంటి శ్రమల నుండి, అలాంటి బంధకాల నుండి విడిపిస్తూ ఎత్తుపట్టుకుంటున్నారు. మనము ఇంకా దేవునికి దగ్గరైతే, ఇంకా మనము ఆయన యొక్క శరణు జొచ్చి ఆయన యొక్క నామమును మనము ధరించుకున్నప్పుడు దేవుడు మనల్ని ఇంకా ఎత్తి పట్టుకుంటాడు. అపవాది ఎటువంటి పన్నాగాలు పన్నినా మన దరిదాపులకు రాకుండా మన తండ్రి అయిన దేవుడు ఆయన యొక్క బాహువులో మనల్ని కప్పుకుంటారు. కాబట్టి ఎల్లప్పుడూ ఆయన నామస్మరణ, ఆయన సన్నిధానంలో మనము ఆయన కొనియాడు ఉండేలాగున ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ టి నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.